ఒక ఓటు వచ్చిందా? రైట్గా విన్నారు కదా గురుస్వామి గారు ఏమంటారు అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని? అదేవిధంగా కనకారావు గారు కూడా చెప్పారు. స్వప్న గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. అయితే నమస్కారం. అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడే మాటలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది. వీళ్ళ క్యారెక్టర్లు, వీళ్ళ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది ఒక 420 గ్యాంగ్ ఇదంతా. వీళ్ళు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి, అర్హత లేని వ్యక్తులు వీళ్ళు. అంటే గుంటూరు ముంచేసేదానికి, విజయవాడ ముంచేసేదానికి వీళ్ళు కావాలని కుట్ర చేశారని మాట్లాడుతున్నారు. అసలు ఈ రోజు బుడమేరు తెగిపోవడానికి ఎవరు కారణం? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా రాష్ట్రంలో ఈ రోజు రియల్ ఎస్టేట్ బిజినెస్, రియల్ ఎస్టేట్ దందాతోటి ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కావచ్చు, ఇరిగేషన్ కాలువలు కావచ్చు, 100 ఎకరాలు దోచుకున్న వ్యక్తులు వీళ్ళు దోచుకోవడం వల్ల ఈ రోజు బుడమేరు కాలువ మొత్తం కూడా ఆక్రమణకు గురై ఈ రోజు ఇంత దారుణానికి జరగడానికి కారణం. వీళ్ళు మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు, భ్రష్టు పట్టారని చెప్తున్నారు. ఎందుకనంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు న్యూడ్ వీడియోస్, వీళ్ళు మాట్లాడే మాటలు గంటలు, అరగంటలు అన్నిటికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. రాష్ట్రంలో ఎన్నిసార్లు దొంగ కేసులు పెట్టారు, ఎన్నిసార్లు వీళ్ళు దొంగ వ్యవహారాలు, దొంగ జీవోలు ఇచ్చేసి కోర్టుకు వెళ్తే ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా కూడా సిగ్గు శరం లేని వ్యక్తులు, సిగ్గు శరం లేని పార్టీ ఈ వైసీపీ పార్టీ. వీళ్ళు మళ్ళా మాట్లాడుతున్నారు. ఇంకా కనకారావు గారు మాట్లాడుతున్నారు యాదృచ్ఛికంగా జరిగిందని. యాదృచ్ఛికంగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందనేది తొందరలోనే తేలబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ కుట్ర మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ లో జరిగిన కుట్ర. తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ లో జరిగిన కుట్ర ఇది. ఎందుకనంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే, నీరో చక్రవర్తి రాజ్యం తగలబడిపోతా ఉంటే పిడేలు వాయించుకున్న వ్యక్తి లాంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయిని వేసేసి మా పార్టీ మీద బురదల్లి నారాసుర రక్త చరిత్రని రాసి ఆ నారాసుర రక్త చరిత్రని ఎందుకు తేల్చలేకపోయారు? వాళ్ళ బాబాయిని చంపిన వ్యక్తిని ఎందుకు జైల్లో పెట్టలేకపోయారు? రాజకీయాలు చేయడం ఆగనా? మీరు ఆగండి. నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఆగాను, ఆగు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో మాట్లాడలా, ఆగు. నువ్వు మళ్ళా మాట్లాడి, కావాలంటే నేను నీకు సమాధానం చెప్తాను. వీళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళా తెలుగుదేశం పార్టీ గురించి. పిచ్చి పట్టిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. 70 సంవత్సరాల వ్యక్తి పైబడిపోయింది, ఈయనేదో మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు. ఆ మాట మీరు వెనక్కి తీసుకోవాలి సార్ కనకారావు గారు. దీన్నైతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ గురించి ఈ రోజు ప్రపంచ దేశాల ముక్కును ఏరేసుకొని చూసే పరిస్థితి. ఈ రోజు విజయవాడ నగరం అల్లో రామచంద్ర అని చెప్పేసి నీళ్ళలో మునిగిపోతే కుర్రవాళ్ళ కన్నా కూడా మిన్నగా 22 గంటలు పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడైనా వరదలు వచ్చినా కూడా, వేటికైనా కూడా ఒక్క రోజున వచ్చి బుడదలో కాలు పెట్టిన చరిత్ర ఉందా మీకు, మీ పార్టీకి, మీ ముఖ్యమంత్రికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అన్ని అయిపోయిన తర్వాత ఏరియల్ సర్వేకి వచ్చే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దగ్గరుండి ఎక్కడైనా కూడా సహాయ చర్యలు ఎక్కడైనా చేపట్టాడా, చూశాడనంటే ఒక్కట కూడా లేదు. వీళ్ళ మా పార్టీని, మా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని విమర్శించేది. ఆ మాట అయితే మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పడవలకి రంగులు అని చెప్తున్నారు. అవి మీ పార్టీ పడవలు కాకపోతే రంగులు ఎందుకున్నాయి? ఇప్పుడు రేపొద్దునైనా సరే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మా పార్టీ రంగులు వేసుకొని అలాంటి ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడతారు. రాష్ట్రంలో ఉండే జనాలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు 67, 69, 70 గేట్లకి గుద్దుకున్న పడవలకి వైసీపీ రంగులు ఉన్నాయా లేదా? కావాల్సిన్నది ఇది. ఆ పడవలు ఎవరి? ఉషోదయరావుకి 3 పడవలు ఉన్నాయి.
మల్లేశ్వరరావుకి పడి ఉంది. అరెస్ట్ అయిన మనోహరు తలసిల రఘురాం బంధువులు అని చెప్తుంటే మీరు మళ్ళా జయరాం బంధువులు అని చెప్తున్నారు. జయరాం బంధువులైనా తలసిల రఘురాం బంధువులైనా సరే వీళ్ళు జైలుకు పోవడం తథ్యం. వీళ్ళు పాత్రధారులు మాత్రమే, సూత్రధారులు అనుకున్నారు. అది నందిగం సురేష్ అవుతాడా, తలసిల రఘురాం అవుతాడా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతాడా, సజ్జల రామకృష్ణారెడ్డి అవుతాడా, మొత్తం కూడా బయటకు వస్తాయి. అందరూ కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది. ఎవరినైతే వదిలిపెట్టే పనే లేదు. మీలాగా చేతగాని అడ్మినిస్ట్రేషన్ అయితే మేము చెయ్యం. మీలాగా బాబాయిని చంపేసిన కేసులో దోషులు ఎవరినో తేల్చలేని చేతగాని చేవలేని ప్రభుత్వం మీది. అలాంటి పరిస్థితి ఉండదు. ఈ కేసులో ఎవరైతే ఉన్నారో దీని వెనుక ఉన్న సూత్రధారులు కూడా ఖచ్చితంగా జైలుకు పంపించే పరిస్థితి ఉంటుంది. అంతే తప్పిస్తే ఎక్కడా కూడా ఎవరిని వదిలే పరిస్థితి లేదు. గురుస్వామి గారు, అంటే టోటల్ గా ఇది వైఎస్ఆర్సీపీ కుట్రే అంటారు, కుట్రాపూరితంగా జరిగిందంటారు. 100% వైఎస్ఆర్సీపీ కుట్ర. ఈ కుట్ర కోణాన్ని కూడా బయట పెడతాము, ఈ కుట్రని సేధిస్తాము. ఎవరైతే ఉన్నారో సూత్రధారులను కూడా జైలుకు పంపించే పరిస్థితి 100% జరగబోతుంది. ఎందుకంటే అసలు ఈ రోజు అదే గాని ప్రమాదం జరుగుంటే ఎన్ని లక్షల మంది చనిపోయి ఉండేవాళ్ళు. చనిపోయే వాళ్ళు అచ్చం టీడీపీ వాళ్ళు చనిపోతున్నారు, వైసీపీ వాళ్ళు లేరని చెప్పేసి కనకారావు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రజలు నాకు ఓటేయలేదు, నన్ను గద్దె నుంచి దించారని చెప్పి వీళ్ళందరి మీద కక్ష తీర్చుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణం షర్మిల విజయమ్మ గారు. తను జైల్లో ఉంటే దాదాపు 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చెల్లిని కూడా మెడబట్టి గెంటేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిని చెల్లిని కూడా తన అధికార దాహానికి అడ్డొచ్చినా కూడా, ఆస్తికి అడ్డొచ్చినా కూడా ఎవరైనా తనకు అడ్డొస్తారనంటే వాళ్ళని ఏదైనా చేయడానికి వెనకాడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గద్దె నుంచి దించారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళని ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఎందుకనంటే ఒసామా బిన్ లాడెన్ కన్నా కూడా ఎక్కువ ప్రమాదకారి జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డిని దేశంలో లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. దేశద్రోహ కేసు పెట్టి ఇతని జైలుకి పంపించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి, భారతదేశానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఉపేక్ష